ముఖ్యంగా మేము మొదటి నుంచి కూడా మేము చెప్పేది ఏదైతే చెప్తున్నామో నేను చాలా వాటికి వాయిస్ ఇచ్చున్నాను, చాలా ఛానల్స్కి. మాకు గెలుపు ముఖ్యం కాదు, మెజార్టీ కోసం ట్రై చేస్తున్నామని ఫస్ట్ నుంచి మేము చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా 30,000 నుంచి 50,000 మెజార్టీ వస్తుందని నా వాయిస్ మీరు వినుండొచ్చు, చాలా ఛానల్స్ ఇచ్చాను. అంటే మీరు గెలుపు అనేది ముందుగానే ఊహించారా? గెలుపు అనేది ఎప్పుడో ఊహించాం. గెలుపు అనేది మాకు పోటీయే కాదు. ఇంతకుముందు ఛానల్స్ కొంతమంది కూడా మీకు యుద్ధం జరుగుతుంది అన్నారు. యుద్ధం జరిగితే ఇద్దరు కలబడితే యుద్ధం అవుతుంది. వన్ సైడ్ వార్ అయినప్పుడు అది యుద్ధం ఎట్లయితుంది? అదేవిధంగా మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం 30,000 మెజార్టీ పైనుంచి 50,000 గెలుస్తుందని. మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఆయన ఇంతకుముందు 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆయన అభివృద్ధి చేసింది లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన చేసేది ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్కి వేసినా మళ్ళీ మురిగిపోయినట్టే. కాంగ్రెస్కి వేస్తే 3 సంవత్సరాల పాలన ఉంటుంది, అభివృద్ధి చెందిద్ది. మన పల్లెవాడు, మన ఏరియా వాడు. ఇప్పుడు వాళ్ళు మాటలే చెప్తున్నారు తప్ప టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. టీఆర్ఎస్ మరి మాటలు చెప్పేటప్పుడు బీసీకి ఎందుకు సీట్ ఇవ్వలేకపోయింది? సానుభూతి అని చెప్పేసి బీసీకి సీట్ ఇవ్వాలి కదా. బీజేపీ కూడా బీసీకి సీట్ ఇవ్వాలిగా, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఆ మాట కట్టుబడి ఉంటుంది 100%. దానికి కట్టుబడి ఉండి మేము బీసీకే ఇచ్చాం, లోకల్ వ్యక్తికే ఇచ్చాం 100%. బీజేపీకి టీఆర్ఎస్కి చెప్పు దెబ్బ అన్నట్టుగా మేము తెలియపరిచినాం. బీజేపీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఎంపీగా బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఫస్ట్ నుంచి ఉంది. ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు ఇంతకుముందు ఏదన్నా చేసి ఉంటే వాళ్ళు గెలిచేవాళ్ళు. 2 సార్లు చూశారు, 3 సార్లు చూశారు. ఈసారి గెలిచే అవకాశం లేకుండా ఇప్పుడు మొన్న చూడండి, కిషన్ రెడ్డి 10 సంవత్సరాలు, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు. ఇవన్నీ పక్కన పెడితే ఒక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అహంకారం ఎట్లుందంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి చనిపోతే ఒక మెసేజ్ చేయడం అలవాటు. మొన్న అందశ్రీ గారు చనిపోతే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పాడి మోసి పాలు చెవిలో పోసి నోట్లో వేసి పిలిచారు. అది ఎవరైనా సాధ్యమవుతుందా? మన ఇంట్లో మన చుట్టాలు చనిపోతున్నాం, లేకపోతే మనం ఎక్కడికైనా పోతున్నాం, పోయి 10 నిమిషాలు ఉండి రావడం కష్టం. ఒక రోజుల్లో ఉండి అక్కడ చూసి అంత్యక్రియలు చేయండి అఫీషియల్గా అని చెప్తారు. కానీ ఆ విధంగా కాకుండా జనం మనిషి, జనాల నాడికి ఏ విధంగా జనాలకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఘన విజయం సాధించాం. రేపు ఎక్కడ ఎలక్షన్ పెట్టినా, లోకల్ ఎలక్షన్ పెట్టినా ఇప్పుడు బీజేపీకి డిపాజిటే కోల్పోయింది. బీజేపీ అసలు మాకు లెక్కే కాదు. టీఆర్ఎస్ అనేది అది 4 టైర్లు ఉన్న కారు, ఆల్రెడీ 4 టైర్లలో ఒక టైర్ విడిపోయింది, 3 టైర్లే ఉన్నాయి. ఆ 3 టైర్లలో ఇప్పుడు ఆయన మాట్లాడే పరిస్థితి కూడా లేడు. ఇలా కేసీఆర్ గారు ప్రచారానికి వస్తున్నారు. ప్రచారానికి వచ్చే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందుకు రాలేకపోయారు ప్రచారానికి కేసీఆర్ గారు? అంటే ఆయన చేసిన అవినీతి, 10 సంవత్సరాలు చేసిన అవినీతి ఎప్పుడు కూడా ఉంది. మనం ఏం చేయలేకపోయినాం. మనం పోయి తిట్లు తినడం ఎందుకు, తన్నులు తినడం ఎందుకని ఉద్దేశంతో కొడుకును పెంపాడు. కొడుకుకి ఇంకా అహంకారం తగ్గలే, ఇంకా మేమే గెలుస్తామన్నాడు. బీజేపీతో ఇప్పుడు గెలిచిన బై ఎలక్షన్లో కాంగ్రెస్ బుద్ధి చెప్పింది కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అభివృద్ధి అనేది చేయాలి ముందు. అభివృద్ధి లేకుండా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, ఇలా మాటలు చెప్పడం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వం అని చెప్తాం. వాళ్ళది మాటల ప్రభుత్వం, మాది చేతల ప్రభుత్వం. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల వద్ద పాలన, ఇంద్రమ్మ పాలన. నవీన్ యాదవ్ గారి అంటే జూబ్లీ హిల్స్ పాలన ఎలా ఉండబోతుంది? నవీన్ యాదవ్ గారు అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి 100% జరుగుతుంది. నవీన్ గారిది కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. రేవంత్ అన్న ప్రచారంలో కూడా మీకు అభివృద్ధి చెందిద్ది, కంపల్సరీ నవీన్ని గెలిపించుకోండి. మన ఏరియా వాడు, మన ఇంటి వాడు, మన పల్లెవాడు, గెలిపించుకోండి. మీ దగ్గర నుంచి నాకు వాయిస్ రావాలి అంటే అతను గెలిపించినట్లయితే నాకు మీకు ఏ విధంగా డెవలప్ కావాలో ఆ విధంగా చేసి చూపిస్తానని సీఎం గారు అన్నారు. మాట నిలబెట్టుకుంటారా? మరి మాట నిలబెట్టుకుంటాం. కంపల్సరీ లోకల్ ఎలక్షన్లో కూడా డిపాజిట్ కోల్పోయింది. బీజేపీ రాదు, టీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదు. నవీన్ యాదవ్ గారు స్థానికుడు, విద్యావంతుడు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి బస్తీలో ఎవరి బాధలు ఏందనే తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం ఆ నియోజకవర్గానికి ఎంతో అవసరం అని చెప్పి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజానీకం అందరూ కూడా ఆలోచనకు వచ్చే ఈరోజు గెలిపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ కారు టైర్ పంక్చర్లు కాదు, ఇంజన్ కూడా ఫెయిల్ అయిపోయింది. మరి కమలం ఏదైతే బీజేపీ కమలం ఏదైతే ఉందో అది వాళ్ళు అధ్యక్షుని మార్చినప్పుడే వాడిపోయింది. కాబట్టి ఏమైనా ఈరోజు అభయహస్తం ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ అంటేనే అభయహస్తము. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాలను ఆదుకునేటువంటి పార్టీ. మీరు 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మీరు చూడండి, కాంగ్రెస్ అంటే బడుగు బలహీన వర్గాలదే కానీ దొరలది కాదు. ఈరోజు మీరు బీఆర్ఎస్ని తీసుకుంటే దొరలే.
ఎన్నడన్నా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరైనా చనిపోతే వచ్చిరా అండి? ఏ కవికి ఎవరికైనా ఆదుకున్నారా అండి? ఈరోజు వారి గడిల ముందడ అదే పెద్ద మరి యుద్ధన గద్దర్ గారిని గంటల తరబడి నిలబెట్టిన చరిత్ర వారిది, ఈనమైన చరిత్ర వారిది. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజానీకం కూడా అందరూ కూడా కాంగ్రెస్ తోటి సాధ్యమని చెప్పి, అభివృద్ధి సాధ్యమని చెప్పి నమ్మిర్రు. కాబట్టే నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతారు. జూబ్లీహిల్స్ ఎన్నికలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా మనం ప్రజాప్రభుత్వం ఏంటనేది ప్రూవ్ చేయడానికి ఛాలెంజింగ్గా తీసుకొని యాక్చువల్గా మనం రియల్గా పనిచేస్తున్నామా లేదా అని కూడా మొత్తం కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి అన్న డైరెక్షన్లో, పిసిసి మహేష్ గారి డైరెక్షన్లో అందరం అహర్నిశలు కష్టపడి యాక్చువల్గా మనం చేసేది కరెక్ట్గా ఉందా లేదా, అందరూ ఏదో సోషల్ మీడియాలో అపోహలు సృష్టించి గుండాలని రౌడీలని ఏదేదో చెప్పుకుంటూ ఉంటే ఇది నిజంగా ఉందా అని చెప్పి మేము ప్రత్యక్షంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి మా ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రజలు దాన్ని ఆదరించిండ్రు, వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు కాబట్టే ఇంత భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ని గెలిపించిండ్రు. అదొక్కటే ప్రతీక. ఇప్పుడు ఏమంటాయి ఇక ప్రతిపక్షాలు ఏమంటాయి? ఇప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఎన్ని చలోక్తులు పాలోక్తులు అసలు లేని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక సీఎం గారైనా మర్యాద కూడా లేకుండా రేవంత్ అన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇప్పటికైనా రేవంత్ అన్న ఏమంటున్నాడు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా ప్రజలకి మంచి జరిగేది ఏదైనా ఉంటే మీరు గైడెన్స్ ఇవ్వండి, కలిసి మనము ప్రజల కోసం సంక్షేమం కోసం పాటుపడదాం అని చెప్తున్నాడు. ఇలా ఎవరైనా చెప్తారా అండి? సో అదొక్కటే మనకి ప్రజా సంక్షేమంగా ఉన్న ప్రభుత్వం అని ప్రూవ్ చేయడానికి ఇదొక్కటే నిదర్శనము. ఇప్పుడు ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ అసలు ఆపోజిట్ అనేది లేకుండా హైయెస్ట్ మెజారిటీతోనే స్థానిక సంస్థలు కానీ ఇక్కడ లోకల్ బాడీస్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కేక్ వాకింగ్. మొదటి రౌండ్ నుండి ప్రారంభం నుండి మెజార్టీతోటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నవీన్ అన్న ముందుకు దూసుకెళ్తున్నాడు. అది ముందుగా ఊహించిందే. ఇది ధనబలానికి ప్రజాబలానికి ఒక రెఫరెండం కాబట్టి ప్రజానాయకుడు, ప్రజల యొక్క సమస్యలను నిరంతరం సాల్వ్ చేసేటువంటి ఒక వ్యక్తి, యువ నాయకుడు నవీన్ అన్న గెలుపు నల్లేరు మీద నడకనే. తప్పనిసరిగా 20 నుండి 25 వేల మెజార్టీతోటి మేము ముందుగానే అనుకున్నాం. అదే మెజార్టీ వస్తుంది, వచ్చింది. ఇంకో 2-3 రౌండ్లు ఉన్నాయి కాబట్టి 25,000, 30,000 కూడా కావచ్చు. అంటే మేము అనుకున్నది 20,000, 30,000. అంటే ఎంత నమ్మకం జూబ్లీహిల్స్ ప్రజలు మా మీద పెట్టుకున్నారో కాబట్టి పేరున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజయం ఏదైతే ఉన్నదో ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, వారు ప్రణాళికలతోటి అదేవిధంగా కార్యకర్తల కృషితోటి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజానీకం ముందుగానే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. స్థానిక యువకుడైనటువంటి చదువుకున్న వ్యక్తి అయినటువంటి మరి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని దృఢ నిశ్చయానికి వారు ముందుగానే వచ్చారు. కాబట్టి ఈరోజు అత్యధిక మెజారిటీతోటి గెలుపొందబోతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అవాకులు చవాకులు పెరగడం జరిగింది. ఆ అవాకులు చవాకులు అనేది పక్కన పెట్టేసి వారి పార్టీ వారి కుటుంబాన్ని మొదలు చూసుకోవాలని మీ వేదిక ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్టయితే ప్రజాపాలనకు పథకాలు ఉన్నాయో, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, మరి ప్రజాపాలన కావచ్చు, ఆ అభివృద్ధి దిశగానే మరి ప్రభుత్వం పోతుందనేది ప్రజలు దృఢంగా నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు అత్యధిక మెజారిటీతోటి నవీన్ యాదవ్ గారు గెలుపొందబోతా ఉన్నారు. ఈ గెలుపు ఈ ఒక్క ఎలక్షన్కే కాదు, రాబోయే స్థానిక ఎన్నికల్లో కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కావచ్చు, ఇదే విజయాన్ని పునరావృతం కాబోతుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. 20,000 वोट से भी जीत रहे हम और 10 राउंड होने तक हम 30,000 के ऊपर जाएंगे। और जो केसीआर साहब और उनके रंगा बिल्ला जो बोल रहे थे हमारे को कि कांग्रेस नहीं जीतेगी यहाँ, अरे कांग्रेस का हैदराबाद में अब कांग्रेस की लहर आ गई और कांग्रेस एक भी नहीं जीती तेलंगाना अपने हैदराबाद में। अब हैदराबाद सिकंदराबाद में 2 सीट हो गए। और ये सोचो रेवंत रेड्डी के समक्ष में, महेश कुमार गौड़ के समक्ष में और पूरे कांग्रेस पार्टी के लोग जो काम करे हैं और जो 6 पदकम जो हमारे चल रहे हैं, इतना बढ़िया चल रहे हैं रेवंत रेड्डी जी और महेश कुमार गौड़ साहब, इतना बढ़िया काम कर रहे हैं। और गरीबों के लिए और अच्छा काम होने वाला है। अभी इंद्रम्मा इल्लू आने वाला है और हैड्रा बोल के हमको बदनाम करे, हैड्रा इतना अच्छा काम कर रहा। और आपके जितने भी वहाँ पे फार्म हाउस है गंडीपेट के पीछे, रंगा बिल्ला टाटा दालमिया के पूरे निकाल देंगे और ये होने वाला है। अब हम जीते और मेजॉरिटी से जीतेंगे और अगला चुनाव
यहाँ पे जो म्यूनसिपल इलेक्शन होगा उसमें भी मेयर हमारा रहेगा, सब मेयर एमआईएम का रहेगा, ये होने वाला है। और कांग्रेस आगे भी ऐसे अच्छा काम करेगी और अगले 5 साल 10 साल तक हम ही रहने वाले। ये मत सोचो टीआरएस आएगी या बीजेपी आएगी, अरे ये तो दोनों मिले हुए थे फिर भी हमको नहीं हरा सके, हमको एमआईएम सपोर्ट दी और बहुत बहुत शुक्रिया, धन्यवाद। और तेलंगाना में हमारे रेवंत रेड्डी जी जो काम कर रहे हैं, महेश कुमार गौड़ जी प्रेसिडेंट हमारे इतने अच्छा काम कर रहे हैं बीसी के लिए और बहुत अच्छा काम है। ऐसी गोशामेल जीतेंगे, अंबरपेट जीतेंगे, अगले चुनाव में हर जगह तेलंगाना में हैदराबाद में जितने सीट है उसमें से आधे हम तो जीतने की कोशिश करेंगे। और अगले चुनाव में ऐसा होने वाला है कि इनका केसीआर का और पूरा कविता और केसीआर ये पूरे तीनों फार्म हाउस में जाके बैठ जाएंगे। अगला चुनाव ऐसा होगा। जय कांग्रेस, जय तेलंगाना, जय रेवंत रेड्डी, जय महेश कुमार गौड़।